నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో కీలక మలుపులైతే తిరుగుతుంది. మరి ముఖ్యంగా చూసుకుంటే ఎంపీ మిథున్ రెడ్డి ఇప్పటికీ పోలీసులు అయితే గాలిస్తున్నారు. సో తనకి ముందస్తు బెయిల్కెళ్ళినా కానీ డిస్మిస్ చేసింది. అయితే ముఖ్యంగా మనం ఒకటి తెలుసుకోవాల్సింది, అదే మిథున్ రెడ్డి ఇక సిట్ అధికారులు అయితే గాలిస్తున్నారు. తర్వాత ఆయన ఆజోకి తెలిసిన తర్వాత, అరెస్ట్ అయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోబోయే ముందు స్టూడియోలో ఉన్నారు జనసేన లీడర్ లక్ష్మీకాంత్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. లిక్కర్ స్కామ్ సంబంధించి గత కొంతకాలం నుంచి ఇది నడుస్తుంది. మరి ముఖ్యంగా చూసుకుంటే అసలు అంతిమ లబ్ధిదారి ఎవరు ఇందులో? మరి ఇప్పుడు ఎంపీ మిథున్ రెడ్డి అయితే పోలీసులు గాలిస్తున్నారు. ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోరని మనకు వస్తున్న సమాచారం. అసలు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి మీరేం చెప్తారు సార్? మీరు ఏ విషయం చూసుకున్నా కానీ ఒక మాట, మొత్తం లిక్కర్ స్కామ్ కానీ లేదంటే వాళ్ళ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఫైల్స్ దగ్నం అవడం కానీ లేదంటే కొన్ని శాఖల్లో జరిగిన అవకతలు జరిగినప్పుడు ఏదైనా కానీ పేర్లు, దాని వెనకాల ఉన్న వ్యక్తులు, దాని వెనకాల ఉన్న అధికారులు ఏదైనా చూసుకుంటూ ఉండంటే అదంతా కలిపి, అంటే పిడికిలు అనుకోండి, ఇవన్నీ చూసుకోండి. ఈ తప్పులన్నీ పిడికిల్లా చూసుకుంటే ఎటువైపు చూపిస్తుందంటే తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తుంది. ఆ తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అంటే ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, ఇవాళ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో వీళ్ళ పాలన ఎలాగుందంటే, వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెక్ట్గా నెలన్నరకి ఈ జే బ్రాండ్స్ అనేది మార్కెట్లోకి వచ్చినాయి. వాళ్ళు ఏమంటారంటే, అసలు ఈ జే బ్రాండ్లన్నిటికీ కూడా పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు అంటారు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే, మీరు ఒకసారి ఆ జీవోలను ఒకసారి చూసుకుంటే ఆ జే బ్రాండ్లన్నిటికీ కూడా కర్త కర్మ క్రియ మొత్తం అంతా ఈ జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్న వ్యక్తులే. అంటే కసిరెడ్డి చూడండి, చెవిరెడ్డి చూడండి, అర్థమైందండి. అట్లాగే ఇప్పుడు పరారీలో ఉన్న మిథున్ రెడ్డిని చూడండి. వీళ్ళంతా ఎవరు? జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో చెప్పకూడదు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి సపర్యల్లో సేవలు చేసిన వ్యక్తులు వీళ్ళంతా. బయట ఉన్నా కానీ లోపలున్నా కానీ వీళ్ళంతా చేసిన వ్యక్తులే. ఈ అన్నిటికీ మూలకారకుడు జగన్మోహన్ రెడ్డే. కొన్ని పేర్లు, పెద్ద పెద్ద నాయకుల పేర్లే నేను బయట పెడతానని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి తర్వాత స్థానంలో ఉన్న విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తే సిట్ విచారణకు వచ్చి మీడియా ముఖంగా చెప్పాడు. ఆ విషయం ఎవరు మర్చిపోకూడదు. అంటే ఒక మాట, జగన్మోహన్ రెడ్డి తర్వాత స్థానం అంటే తర్వాత అధ్యక్షుడు బాధ్యత ఆయనదే ఉండాలి. కానీ అటువంటి వ్యక్తే పార్టీ నుంచి బయటకు వచ్చేసాడు. ఎందుకు వచ్చాడు? సజ్జల రామకృష్ణ లాంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి పక్కన ఉంటూ నాకు ఒక స్థానం అనేది కల్పించట్లేదు, నాకు అనేది గౌరవ మర్యాదలు అనేది ఇవ్వట్లేదు, అందుకనే నేను ఈ పార్టీలో నేను మెలగను, ఉండలేను, అందుకనే నేను వెళ్ళిపోతానని చెప్పాడు. అది మీడియా ముఖంగానే చెప్పాడు. దీంట్లో కూడా ఇంకొక భూమి బద్దలైపోయే విషయం కూడా చెప్పాడు. ఇదంతా జరిగింది కూడా ఆయన ఇంట్లోనే. ఈ లిక్కర్ స్కామ్ గురించి మొత్తం అంతా జరిగింది ఈ కసిరెడ్డి, చెవిరెడ్డి వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో, మిథున్ రెడ్డి వీళ్ళంటి వ్యక్తులు, వీళ్ళంతా కలిపి మీటింగ్ పెట్టుకుంది ఆయన ఇంట్లోనే. విజయసాయి రెడ్డి ఆయన చెప్పి జరుగుతుంది కదా విచారణ, ఎంతమంది అయితే ఉన్నారో ఈ పేర్లన్నీ అయితే నేను చెప్తాను కదా అన్నాడు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం హయాంలో చేసింది చిన్న తప్పు కాదు. బాటిల్ మూత దగ్గర నుంచి, బాటిల్ మీద స్టిక్కర్ దగ్గర నుంచి బాటిల్ తయారీ వరకు వాళ్ళోళ్ళే ఉండాలి, వాళ్ళ బినామీలే ఉండాలి. బ్యావరేజెస్ కంపెనీ చెన్నైకి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ నెల్లూరులో పెట్టుకున్నా, లేదంటే మా జిల్లాలో ఉయ్యూరు దగ్గర కొన్ని బ్యావరేజెస్ కంపెనీలు ఉన్నాయి. అట్లాంటి కంపెనీలన్నీ వాళ్ళని కూడా బెదిరించి లాక్కొని రేపొద్దున్న చంపేస్తామనో లేదంటే మీకు భవిష్యత్తు ఉండదనో ఏదో విధంగా వాళ్ళని భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని స్పిరిట్లు కలిపేసి నానా జే బ్రాండ్లు అనేది అసలు నీచంగా ఒక కిడ్నీకి సంబంధించిన వ్యాధి కూడా ఒకటి ఎఫెక్ట్ అయింది ఆ జే బ్రాండ్లు తాగి. కొంతమంది వ్యక్తులు ప్రశ్నించిన దానికి చంపేశారు, ఆత్మహత్య చేసుకునేటట్టుగా ప్రేరేపించారు. అట్లాగే కదా మన
ఆ సుధాకర్ది కూడా అట్లాగే మాస్క్ అడిగిన పాపానికి అతన్ని రోడ్డు మీద లాగే ఆత్మహత్య చేసుకున్నట్టు చేశారు కదా. అంతా ఇంత కాదు వీళ్ళు ఘోరాలు. ఈ లిక్కర్ విషయంలో అయితే కోకోళ్ళు. ఈ లిక్కర్ విషయంలో ఎట్లాగంటే గ్రామ స్థాయి నుంచి కూడా వాళ్ళ కార్యకర్తలు, నాయకులు, మండల స్థాయిలో నాయకులు, నియోజకవర్గ నాయకులు వీళ్ళంతా ఎట్లాగుంటాయంటే సాయంత్రం అయితే స్కానర్లు ఉండేవి కాదు. స్కానర్ లేకుండా బిజినెస్ చేశారు వీళ్ళంతా. చేసి ఈ మొత్తం అమౌంట్ అంతా కలిపి కసిరెడ్డి దగ్గరికి వెళ్ళేది ఫామ్ హౌస్కి, ఇవాళ ఎంత కలెక్షన్ వచ్చిందని. అది ఒక ఐటీ వింగ్కి సంబంధించిన ఒక వ్యక్తిని పెట్టుకొని దీనికి అన్నిటికీ సంబంధించి లెక్కలకి ఒక హారిక అనుకుంటా ఆ అమ్మాయి అక్కడికి పంపించేది కసిరెడ్డి దగ్గరికి. ఇవన్నీ పంపించి మొత్తం లావాదేవీలంతా వెళ్ళిన తర్వాత 15 రోజులకి 20 రోజులకి జగన్మోహన్ రెడ్డి దగ్గర తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళేది. ఇవన్నీ జరుగుతూ ఉండంటే ఏదో మనల్ని పట్టించుకోరలే, మనల్ని చూడర్లే అని అనుకున్నారు. కానీ ఇవాళ రోజున వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రకారంగా ప్రతి ఒక్కటి బయటపడుతుంది కదా. వాళ్ళ తప్పిదాలు ఏంటనే తెలుస్తున్నాయి కదా. ఆ తప్పిదాలు తెలుస్తున్నాయనే కాబట్టే ఇవాళ రోజున వాళ్ళు ఇష్టారీతిగా రెచ్చిపోతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి కానీ, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు కానీ ఒక మాట అన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి నన్ను జైలుకి పంపిస్తే నేను అతను జైలుకి పంపించాలా? చట్టాలు ఉన్నాయి కదా బలంగా. అతను తప్పు చేశాడు కాబట్టి ఇవాళ కాకపోతే రేపు పొద్దున వెళ్తాడు. ఆ ప్రతీకారం మనం తీర్చుకోవాల్సిన అవసరం లేదు, తనకు తాను తీసుకున్న గొయ్యిలో అతనే పడతాడని చెప్పేసి అని అన్నారు. సో ఇక్కడ మనం కొంచెం వెయిట్ చేయాలి. ఆ పెద్ద తలకాయ అనేది అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది. ఎక్కడికి ఎన్ని రోజులు దాక్కుంటుంది, ఎన్ని రోజులు దాక్కోలేదు. ఇప్పుడు ఏంటంటే సెకండ్ పర్సన్ ఇప్పుడు మిథున్ రెడ్డి. ఇప్పుడు అతను గురించి అతను బెయిల్ కోసం, తప్పు చేయనోడు మరి బెయిల్ కోసం ఎందుకు తిరుగుతాడు చెప్పండి, కనిపించకుండా ఎందుకు పారిపోతాడు చెప్పండి. సో ఇట్లాంటివన్నీ చాలా జరుగుతున్నాయి. రేపు పొద్దున్న ఇంకా మంచి వివరాలు ఉన్నాయి. ఇట్లాంటివే కాదు, ఇట్లాంటి స్కాములు చాలా ఉన్నాయి రాష్ట్రంలో వాళ్ళు చేసినవి, అవన్నీ బయటపడతాయి. చూద్దాం. అది విజయసాయిరెడ్డి ముందస్తు బెయిల్కి వెళ్ళేసి వచ్చారు. సిట్టు విచారణకి ఇంతకుముందు గతంలో హాజరయ్యారు. సో మళ్ళీ మరొకసారి హాజరు కామని చెప్పారు. అయితే విజయసాయిరెడ్డి నాకు ఇప్పట్లో కుదరదులేదు, 2-3 డేస్లో నేను హాజరవుతాను అన్నట్టు వ్యాఖ్యలు చేశారు. అసలు దాని వెనక ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు సార్? విజయసాయిరెడ్డి గారిని ఎవరు ఏం చేయడానికి లేదండి. ఎందుకంటే విజయసాయిరెడ్డి ఒక ఎంపీ. ఆయన ఎంపీ అయ్యి కూడా పార్టీలో ఒక స్థానం కల్పించట్లేదని సజ్జల లాంటి వ్యక్తులు పార్టీ నుంచి బయటకు వచ్చేసి ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసుకున్నాడు. ఆయన రాజకీయాలు దూరంగా ఉన్నాడు. ఇవాళ రోజున ఆయన ఏమైనా చేస్తే రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డికే పేరు. అర్థమైందా? ఇవాళ రోజున ఏదన్నా స్కామ్కి సంబంధించి ఆయన ఇరికిద్దామని చూస్తే దానికి జగన్మోహన్ రెడ్డి కారకుడు అవుతాడు, ఆయన పేరే బయటపడుద్ది. అందుకనే ఇవాళ రోజు నుంచి పార్టీ నుంచి వెళ్ళిపోయినా కానీ ఆ వ్యక్తి, ఆ పార్టీలోంచి వ్యక్తులు కానీ, ఆ పార్టీ కార్యకర్తలు కానీ నోరు మూసుకుని ఊరుకుంటున్నారే కానీ విజయసాయిరెడ్డి మీద టార్గెట్ చేయట్లా. చేస్తే మునిగేది వీళ్ళ నాయకుడే. అందుకనే విజయసాయిరెడ్డి విషయంలో సైలెంట్గా ఉంటున్నారు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. విజయసాయిరెడ్డి గారు అయితే ఖచ్చితంగా అయితే రేపు పొద్దున అయితే కొన్ని పేర్లు తీస్తానంటున్నాడు కదా, తీనివ్వండి. ఇటు పక్కన కూటమి ప్రభుత్వం కూడా విచారణకి ఆల్రెడీ సిబిఐ అధికారులను పెట్టారు కదా, దాని ప్రకారంగా కూడా రేపు పొద్దున్న నిజాలు ఏంటనేది తేలుతాయి కదండి. చూద్దాం. అది